అసూయపరులంతా ఏకమయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎలక్షన్ మిషన్ 2019 పై టీడీపీ ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. గుజరాత్ కన్నా ఏపీ మించిపోతుందనే భయం మోదీకి పట్టుకుందని, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే మోదీ, కేసీఆర్, జగన్లు కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అక్కసుతోనే బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. గద్దల మాదిరిగా ఏపీపై వాలి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. గతంలో తెలంగాణలో సెంటిమెంట్ రెచ్చగొట్టారని, ఇప్పుడు ఏపీలో కులాల మధ్య చిచ్చు రగిలిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేటీఆర్, జగన్ల భేటీతో టీఆర్ఎస్, వైసీపీ ముసుగు తొలగిపోయిందన్నారు. బీజేపీ వ్యతిరేక ఓటు చీల్చాలని కుట్రలు పన్నారని, బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా కుతంత్రాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. బీజేపీ అజెండా అమలు చేసేందుకే ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నారని ఫైర్ అయ్యారు. అటు తలసాని వ్యాఖ్యలపైన చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొనవద్దని సూచించారు. ఎవరైనా పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బంధుత్వాలుంటే ఇంట్లో పెట్టుకోవాలని, స్నేహాలుంటే వ్యక్తిగతంగా చూసుకోవాలని, వాటి పేరుతో పార్టీని పణంగా పెట్టకూడదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్తో జతకట్టిన వైసీపీకి బీసీలు తగిన బుద్ధి చెప్పాలన్నారు చంద్రబాబు. కాన్ఫరెన్స్ తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రేపు కోల్కతా వెళ్లనున్న నేపథ్యంలో సీఎం వారితో చర్చలు జరుపుతున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించే ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. దాంతోపాటు జగన్, కేటీఆర్ల భేటీపైన సీఎం మంత్రులతో చర్చించారు.